జై శ్రీకృష్ణ. ఇవాళ మనం సత్యవతి గారి గురించి తెలుసుకుందాం. సత్యవతి గారు ఎవరంటే భీష్ముడి యొక్క పినతల్లి, అంటే స్టెప్ మదర్ అండ్ వేదవ్యాసుల వాళ్ళ మదర్ అన్నమాట. అలాంటి సత్యవతి గారి జననం తెలుసుకుందాం. ఇదంతా తెలుసుకునే ముందు ఒకటి చెప్తున్నా. మహాపురుషుల యొక్క జననం అంటే గొప్ప వాళ్ళ యొక్క పుట్టుకని మనం ఏలెత్తి చూపించేంత స్థాయి మనకి లేదు. కాబట్టి వినండి. విని ఇది ఎలా జరిగింది అలా జరిగింది అని ఆలోచించండి. మీరే డీకోడ్ చేయండి కానీ అది తప్పు, ఇది తప్పు అని ఏలెత్తి చూపించే స్థాయి మనది కాదు. సో, అసలు ఫస్ట్ సత్యవతి గారి జననం ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఉపరిచర వసువు అని ఒక రాజు ఉండేవాడనమాట. ఆయనకే అమోఘ వీర్యుడు అని పేరుంది. ఎందుకు ఆ పేరు ఉంది అంటే, ఆయన సెమెన్ చాలా పవర్‌ఫుల్ అనమాట. ఎందుకంటే అలాంటి కిడ్స్‌ని ప్రొడ్యూస్ చేయగలరు. అండ్ ఆయన చాలా పవర్‌ఫుల్ రాజు. ఆయన సెమెన్‌కి కూడా అంతే పవర్ ఉంది. సో, అలాంటి రాజు ఒకరోజు ఏం చేస్తున్నాడంటే, నార్మల్‌గా ఆయన ఉపరిచర వసువు అంటే గాలిలో వెళ్తూ ఉంటాడు అని. సో, ఆయన అలా వెళ్తూ ఉన్నాడు. అప్పుడెందుకో సడెన్‌గా వాళ్ళ భార్య గుర్తొస్తుందనమాట. ఎందుకు గుర్తొస్తుంది? ఇవంతా దేవుడు ఆడిచ్చే లీలలే కాబట్టి ఒక స్టోరీ నడవాలి ఇప్పుడు. సో, అందుకు గుర్తొచ్చిందనమాట. తన భార్య గుర్తొస్తే 7 రిలీజ్ అయింది. సో, ఆ 7 చాలా పవర్‌ఫుల్ గదా! సో, ఆయన ఏం చేశాడంటే ఒక లీఫ్‌లో పెట్టేసి తన పెంపుడి డ్యాగ్ ఉంది. సో, కింగ్స్ దగ్గర పీజియన్స్ గాని ఇట్లా ఉంటాయి గదా! సో, ఆయన దగ్గర ఈగలు ఉంటే ఆ ఈగల్‌కి ఆ లీఫ్ ఇచ్చేసి తన వైఫ్‌కి ఇచ్చేయమని చెప్పి పంపిస్తాడు.